లాక్డౌన్ ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఈ మూవీలో అనుపమ పరమేశ్వర్ అయితే మెయిన్ లీడర్ నటించింది. స్టోరీలోకి వెళ్ళిపోతే అనిత మంచి లక్షణాలున్న దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన మంచి అమ్మాయి. డిగ్రీ కంప్లీట్ కాగానే మంచి జాబ్ కూడా వస్తుంది. జాబ్ వచ్చిన సందర్భంలో తన స్నేహితుడు హెచ్ఆర్ ప్రదీప్ ఓ పార్టీకి తీసుకెళ్తాడు. ఆ పార్టీలో ఓ డ్రింక్ తాగుతుంది. ఆ తర్వాత ఓసారి వేడుకలో డ్యాన్స్ చేస్తూ స్పృహ తప్పిపోయి కిందకు పడిపోతుంది. ఆ తర్వాత డాక్టర్ని అయితే పరీక్షించడానికి డాక్టర్కి అయితే వెళ్తుంది. అనిత గర్భవతి అని డిసైడ్ చేస్తారు. అయితే ఆ గర్భాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అయితే లాక్డౌన్ విధిస్తారు. తన ప్రమేయం లేకుండా ప్రెగ్నెంట్ రావడంతో అనిత పరిస్థితి ఏమిటి? గర్భాన్ని తొలగించడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ఏంటి? గర్భాన్ని తొలగించడానికి చేసే ప్రయత్నంలో లాక్డౌన్ విధించడంతో అనిత ఏం చేసింది? 30,000 రూపాయలకు గర్భాన్ని తొలగించడానికి డబ్బులు తీసుకున్న డాక్టర్ కరోనాకు గురైతే ఆమె పరిస్థితి ఏమిటి? మరో వైద్యుని సంప్రదిస్తే అనిత ఎలాంటి వేధింపులకి గురైంది అని తెలియాలంటే మూవీ మొత్తం కూడా చూసేయాల్సిందే. తెచ్చుకున్న యువతి పడిన కష్టాలు పాయింట్లను చేసుకొని రాసుకున్న స్టోరీ ఎమోషనల్గా అయితే ఉంటుంది. రొటీన్ రెగ్యులర్ పాయింట్లను టచ్ చేయకుండా కేవలం పై ఆధారపడి భావోద్వేగాలు సీన్స్ తెరకెక్కించిన విధానం బాగుంది. అనుపమ పాత్ర అయితే చాలా బాగా ఉంది. అలాగే సెకండ్ హాఫ్లో యాక్షన్ సీన్స్లో స్టోరీ నడిపించిన విధానం అయితే బాగుంది. అండ్ అనుపమ పరమేశ్వర్ అయితే అనితగా పర్ఫార్మెన్స్ అయితే ఇరగొట్టిందనే చెప్పవచ్చు. కుటుంబ పరువు ప్రతీక్షలు, సమాజం చూసే చూపు లాంటి అంశాలతో కడుపులో పెరిగే బిడ్డను మోసే పాత్రలో నటించేసింది. మొత్తం లీనమైపోయిందని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్లో అనుపమ పరమేశ్వర్ తన పర్ఫార్మెన్స్ అయితే తీసింది. ఇలా ఏ మూవీస్లో కూడా యాక్టింగ్ అనేది చేయలేదు. లాక్డౌన్ మూవీకి అయితే మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాల పనితీరు హైలైట్గా నిలుస్తాయని చెప్పవచ్చు. ఎన్ఆర్ రంగనాథన్, సిద్ధార్థ్, విపిన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్లో ఎమోషనల్గా బాగున్నాయి. శక్తివే సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి. ఇక సాబు జోసెస్ ఎడిటింగ్ ఈ మూవీకి అయితే గ్రాఫిక్స్ బాగానే ఉంది. అండ్ కానీ లాక్డౌన్ మూవీకి భారీ కంటెంట్, ఎమోషనల్ ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్గా చిన్న మూవీతో ముందుకు వచ్చారు. తక్కువ బడ్జెట్తో ఫీల్ గుడ్ కంటెంట్తో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ అందించారని చెప్పవచ్చు. అంటే స్టోరీ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అన్ని మూవీస్లో ఉన్నంత రొటీన్ వన్ టైం వాచబుల్ అని చెప్పవచ్చు. అండ్ అనుపమ పరమేశ్వర్ అయితే తీసింది. యాక్టింగ్ అయితే ఈ మూవీలో చాలా బాగా యాక్టింగ్ అయితే చేసింది. అయితే ఆ తర్వాత వైద్యుడు పరీక్షించిన అనిత గర్భవతి అని డిసైడ్ చేశారు. అయితే గర్భవతి అని తెలిసిన తర్వాత ఆమె ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది. ఫ్యామిలీతో కానీ సొసైటీతోనే కానీ ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది అనే విషయం అయితే స్క్రీన్ పై మనకైతే కళ్ళకు అద్దేటట్టుగా మంచిగా అయితే ఉన్నాయన్నమాట సీన్స్. వన్ టైం వాచబుల్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. కానీ సెకండ్ హాఫ్ అయితే ఎక్కువ బాగుంది. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ ఫీలింగ్ అయితే కలిగింది నాకు. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్లోనే కొంచెం ల్యాగ్ ఫీలింగ్ ఉంది. సెకండ్ హాఫ్లో డ్రామా కానీ అనుపమ యాక్టింగ్ కానీ బాగుంది. సో ఈ మూవీ ఒకసారి అయితే చూడొచ్చు, వన్ టైం వాచబుల్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 పాయింట్స్ అనమాట. అవుట్ ఆఫ్ 5. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. వీడియోస్